వెల్కమ్ టు థీన్మా రివ్యూస్ అబ్బాయి. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మ్యూజిక్ షాప్ మ్యూర్తి సంబంధించిన అఫీషియల్గా ట్రైలర్ అయితే వచ్చేసింది బై. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నా. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఇక్కడ ట్రైలర్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మాత్రం 2 minutes 50 seconds ఉంది. ఆబ్వియస్గా నాకు కొంచెం ఎక్కువ లెంత్ అనిపించింది బై. ముందే చెప్తున్నా, ట్రైలర్ కాడ మాత్రం కొంచెం స్లైట్గా డిసప్పాయింట్ అయినా, ఎందుకు అనేది తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడ స్టార్టింగ్లో నేను డీజేని అరేంజ్ చేసిన అది అనేసి అయితే అంటారు. ఏంటంటే మన మ్యూజిక్ షాప్ మ్యూజిక్గానే అయితే తీసుకొస్తారు. ఫస్ట్ స్టార్టింగ్లో బాక్సులు, మ్యూజిక్ బాక్సులు అవన్నీ చూపిస్తారు అన్నమాట. అక్కడ బాగుంది. దాంతోపాటు ఇంకా బ్యాక్ అండ్ స్టోరీ కూడా ఉంది. ఇక్కడ వాళ్ళ చుట్టాలదో ఎవరిదో షాప్లో క్లోజ్ అయిపోయింది రెంట్ది. మనం అక్కడ సెల్ ఫోన్ షాప్ పెడదామా అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. అదొకటి బాగా అనిపించింది. అండ్ అతనికి మ్యూజిక్ షాప్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారన్నమాట. నాకు ఇదే మ్యూజిక్ అంటేనేది నేను సంపాదించుకున్నది, దీనినే సంపాదించుకోవాలా, వేరే దాంట్లోకి వెళ్ళలేడు. ఇది కామన్గా ఉండే ప్రాబ్లం బై. ప్రతి ఒక్క ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి అదే బాధ అనమాట. ఇప్పుడు ఏదైతే దీనిలో అయితే స్కిల్ అయితే పెంచుకుర్రో వేరే దానికి వెళ్ళలేరు. ఉన్న దాంట్లోనే స్కిల్నే ఎర్న్ చేసుకోవాలనే దాని మీద అటుగాక ఇటుగాక బాగా నెత్తుకొట్టినట్టు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఒక మోటివేషన్స్ మూవీలాగా అయితే కనిపిస్తుంది నాకు. ఇక్కడ మనం డీజే కొడతారన్నమాట. మన చాందిని గారు ఉన్నారు కదా, చాందిని చౌదరి గారు, ఆమె ఒక డీజే లాగా ఉంటుంది అన్నమాట. సో ఆమె మన అజయ్ ఘోష్ గారికి డీజే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టూల్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటుంది అన్నమాట. మధ్యలో డీజేకి సంబంధించినవి ప్లే చేస్తుంటాడు, ప్రాక్టీస్ చేస్తుంటాడు. వాళ్ళ బిడ్డ వల్ల తెలుస్తుంది ఈ సాంగ్లు ఎందుకు ఉంటున్నావు నాన్న అంటే నేను డీజేని అవుతున్నా అనేసరికి అప్పుడు అతని వైఫ్కి కొంచెం ఇష్యూస్ వస్తాయి. దూరం పెట్టాలనుకుంటే ఇంకా మునిగిపోతున్నాం అనే దాని మీద గొడవలు వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. మళ్ళీ ఒక పబ్బు ఉన్నది, దానికి సంబంధించిన ఇష్యూస్ అవి నడుస్తాయి. మధ్యలో హెల్ప్ చేస్తారు. అండ్ చాందిని గారి వాళ్ళ కొంచెం ఆమె ఈ యొక్క ఫాదర్తో ఆమె కొంచెం ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ మన అజయ్ ఘోష్ గారు క్లీనింగ్, స్వీపింగ్ పని అంతా కూడా చేస్తారనమాట. అండ్ దాంతో ఇంకొక సీన్ ఉంటుంది, అని ఇలాంటి నేను నా పబ్లో పెట్టుకోను అది ఇది అనేసి అయితే మెన్షన్ చేస్తాడు అన్నమాట. సో కొంచెం బాధాకరమైన విషయం ఉంటుంది. అదంతా కూడా బాగుంటుంది. ఇక్కడ డైలాగ్ ఉంటుంది, నా కోసం కానీ నా ఫ్యామిలీ కోసం కూడా వదులుకోవాలన్నట్టు అంటాడు. కొన్ని సీన్స్లో నా జైలు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరు లైఫ్ ఏదైతుందో డీజే కావాలనుకున్న లైఫ్ మాత్రము కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతుంది అన్నమాట. కెరియర్ ఏంది, ఎట్లా చేసుకోవాలని. అండ్ దాని తర్వాత అందరు బ్యాడ్ ఫీన్స్ ఉంటారు. 1 minute 55th secondకి గెట్ రెడీ అని చూపించి మన అజయ్ ఘోష్ గారి బర్త్డే పార్టీస్లో చిన్న పార్టీస్లో డీజే స్టార్ట్ చేస్తుంటాడు. మన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. దాని తర్వాత పబ్బు గారు కూడా విట్నెస్ అవుతారు అనమాట. అక్కడ మంచిగా ఉన్నాయి. తర్వాత మ్యారేజెస్లో కూడా మంచి డీజే కొడుతుంటాడు. అండ్ వన్ మ్యాన్స్ డ్రీమ్ అని తర్వాత పెట్టేస్తాడు. ఇక మన డీజే ఎలా అయ్యిండు అనే దాని మీద ఈ మూవీ అనమాట. ఇక్కడ అండ్ 2 minute 11 secondsకి మనకి పడిపోతుంది. ఈ సినిమాస్ June 14th అనేసి అయితే పెట్టేస్తారు. తర్వాత ఇక్కడ కామెడీ ఉంటుంది. ఇక్కడ మనోడు ఏంటంటే పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తుంటారు, ఎట్లా తిప్పాలి ఎట్లా అని. అంటే యూట్యూబ్లో వీడియో చూసుకొని అట్లయితే మనం కామెడీ వేస్తాడు. అండ్ అట్లయితే నీ మెషిన్లో చేయి ఒక సాంగ్ పెట్టి అంటాడు. అరే ఒక డైలాగ్ తెల్లమగ్గం వేస్తాడు అన్నమాట. తర్వాత మనకు టైటిల్ పడిపోతుంది, ఏమంటారు మ్యూజిక్ షాప్ మూర్తి అనేసి. బాగుంది బై. ట్రైలర్ మెసేజ్ ఏంటంటే బై, ఏజ్కి నీ డ్రీమ్ సాధించడానికి ప్రాబ్లం లేదు. నువ్వు ఎప్పుడన్నా సరే నీ డ్రీమ్స్ని అచీవ్ కావచ్చు అనే దాని మీద. కానీ దాంతోపాటే నీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరాలు అయితే వస్తాయి అనే దాని మీద ఒక మంచి పాయింట్ మీద అయితే ఈ మూవీ తీసినట్టు. ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓవరాల్గా మాత్రం నేనైతే ఒకటే మాట చెప్తాను, ట్రైలర్ బాగుంది పోయి, ఇంట్రెస్టింగ్ ఉంది. కుదిరితే ఇట్లా రివ్యూ అయితే తీసుకొస్తాను పోయి, చాలా మంచిగా అనిపించింది. పబ్లిక్ టాక్ అండ్ నా రివ్యూ పక్కా తీసుకొస్తాను ఈ మూవీకి అయితే. ఎలా అనిపించింది ట్రైలర్ రివ్యూ రియాక్షన్, మీ ఒపీనియన్స్ ఏంది ట్రైలర్ విషయాలు అయితే కింద కామెంట్ అయితే ఏంటి బై. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.